జై శ్రీ సద్గుణానంద మహారాజు ముక్తది జగమనుసును చిత్తము తల పోసి బుతుల స్థిరమతి తోడను ముక్తది జగమనుసును చిత్తమున తల పోసి బుతుల స్థిరమతి తోడను పెద్దన మిడచియుండిరి ఉత్తరిని ఎరుక మాట ఊహించి గనరా సత్యము లేని మాట కనుగొనరా సత్యము లేని మాట కనుగొనరా సత్తు చిత్తులారెందు నా సత్తు చేసేయు సత్తు చిత్తులారెందు నా సత్తు చేసేయు ముక్తాబాయలు నన్ను పుట్టాలేదని నీవు ఊహించేగనారా సత్యము లేని మాట కనుగొనరా సత్యము లేని మాట చూడు ఎంత బాగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ గృహలు అనేది చాలా చక్కగా ఉత్తది జగమనసు ఉత్తది జగమనసు జగం అంటే ఏంది? జ అంటే జనించుట, జత్ అంటే మరణించుట. అంటే పుట్టి సత్య జగత్తు అంతా కూడా పుట్టి సత్యదే కదా సర్వం అంతా కూడా. అంటే జాతస్య మరణం ధ్రువం. నువ్వు పుట్టినప్పుడే ధృవీకరణ పత్రం వచ్చింది, అప్పుడే కొత్తగా వచ్చేది ఏం లేదు. నువ్వు పుట్టినప్పుడే ఆ పత్రం తీసుకొని వచ్చినావు, ఏనాడుతున్నా పోయేదే. కాబట్టి ఇది శాశ్వతం కాదు, ఉండేది కాదు, పోయేది. ఉత్తది ఈ జగమనసు చిత్తమున తలపోసి గుదులు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విధంగా లేనిది ఆమెకు ఆర్పాట ఇంకోటి మరొకటి ఎందుకు ఆయన ఉత్తది కదా. చిత్తమున తలపోసిండు బయట అది మాయ ఇది మాయ అనలేదు. అది మాయ ఇది మాయ అంటున్నది ఏదో అదే పెద్ద మాయ. అట్లా పోయింది ఊకే. ఇగో జగత్ మాయ, ఇల్లు మాయ, భూమి మాయ, అన్నల మాయ, తమ్ముడు మాయ, భార్య మాయ, పిల్లలు మాయ, ఎవడు అదేటోడు ఎవడో అదే పెద్ద మాయ కదా. వాడు మాయనోడు కనుక అంతటి మాయ అటువంటి భద్రంగా ఉండాలని ఉంటావారు, ఉండలేవు కదా. అందుకే నీ చిత్తమున తలపోసుకొని లేదని మౌనం ముందు చాలు అంతే. చిత్తము తలపోసి బుద్ధులు అంటే ఎవరు? గురువులు, మహనీయులు, పెద్దవారు. చరిత్రలో మనం ఇప్పుడు రాముడు, కృష్ణుడు, ఇంకా మహనీయులు ఎందరో, కృష్ణ, సాందీప, మహనీయులు ఎంతో ఉన్నారు కదా. ఆ విధంగానే వాళ్ళు అట్టి నడుచుకున్నారు కదా. ఇంతది జగం లేదు ఎందుకు ఇట్లాగా తగు ఎందుకు అని స్థిరమది తోడని అంటే స్థిరంగా ఉన్నారు. అక్కడే కదిలిక లేదు. అది హృదయం కదిలిక రాలే. సొంతం వాడు తన కుటుంబంలో వారు వెళ్ళిపోయినా అట్లే ఉన్నారు, పక్కింట్లో వాడు వెళ్ళిపోయినా అట్లే ఉన్నారు. అట్లే స్థిరంగా ఉన్నారు. స్థిరంగా ఉంటేనే ఏదైనా అర్థమవుతుంది. ఇప్పుడు జలము స్థిరంగా కదలకుండా ఉంటే మన ప్రతిబింబం బాగా కనబడుతుంది కదా. జలము బయటకు వెళ్ళాము, మన ప్రతిబింబం చూసుకోవాలనుకున్నాం. ఆ నీళ్ళు ఇలా కదులుతుంటే మనకు కనబడదు. మనం కూడా ఊరికనే ఉంటాం, ఆకాశం పోతుంటే, నక్షత్రాలు ఊరుతుంటే అన్ని ఊరినట్టే కనబడతాయి. మన చిత్తము కూడా ఆ విధంగానే చెత్త ఆలోచనలు ఉంటే ఇంకెట్లా శోధించగలుగుతావా ఈ పరాన్ని, ఈ బ్రహ్మము సూత్రాన్ని ఎట్లా గ్రహించలేదు. మాలిన్యం ఉన్నటువంటి అద్దం పైన మనం మొత్తం కనబడదు కదా. గాలికి అల్లాడుతున్నటువంటి జ్యోతి ఉంటే ఇంకెట్లా? గాలి లేని చోట నిశ్చలంగా ఉంటుంది. విషయాలు లేని చోట హృదయం లోపల మన విషయాలు లేవు అంటే మనసు కూడా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. స్థిరమతి తోడన నీ మధ్య స్థిరంగా ఉంటుంది. పెత్తనం మిడచేయి ఉండిరి. ఇక పెత్తనం పెట్టుకోరు నేను గొప్ప అని పదవులు కావాలనుకోరు. పదవులన్నీ పెత్తనమున ఇలా ఏనుగు చెత్తం తినవలసి వచ్చే చిన్నతనమున్న చీమ అట్టుకొని చక్కెర బొక్కే.
ఇష్టం ఏదైతే పోను ఇందులో నీకు. ఏనుగు శరీరాన్ని దాల్చిన అది జీవుడే, సింహ శరీరంలో ఉండే జీవుడు అదే అంతే. ఆ శరీరం పెద్దగా ఉంది కాబట్టి ఇంకా దానికి మర్రి ఊడలు వీక్కొని తినాలి, చెరుకు గడ్డలు తినాలి, కొమ్మలు వేసుకొని తినాలి, అంతే. చెత్త ఆలోచన, చెత్త తినాలి అంతే. ఆ మర్రి ఆ ఏనుగు ఇట్లా ఇచ్చినటువంటి ఒక గడే ఇట్లా ఇరిస్తే అది ఎంతసేపు అయినా తింటుంది. ఎన్ని జీవులు తింటాయి కదా. మళ్ళీ చీమకుంటే జ్ఞానం దానికి లేదు. చీమకు దివ్య జ్ఞానం, చీమకు దివ్య జ్ఞానం అంటే ఎక్కడో అన్నంత దూరం ఆ ఒట్టి మీద వెన్న పెడితే, ఒట్టి మీద పైన తాళ్ళు కట్టి వెన్న అక్కడ ఒక దాంట్లో సట్టిలా అక్కడ అన్నం వెన్న పెడితే ఆడికి ఎట్లా పోవాలో ఇక్కడ ఉండి ఆలోచన చేస్తున్నాడు, ప్రయత్నిస్తుంది. అంటే నేరుగా గోడకి వెళ్ళిపోయి ఆ గోడ మీదకి వెళ్ళిపోయి ఆ పైన స్లాబ్కి వెళ్ళి ఆ దాన్ని తాళపోటు వచ్చి అందులో స్వీట్ ఏడబెట్టిన చీమలు అనిపించేస్తాయి. అంటే శిష్యుని యొక్క మనసు అట్లా చీమవలే, ఎర్ర చీమవలే వాడి యొక్క మనసు అంత సున్నితం అయిందా గోడ గ్రహించాలని. పెద్దలు చెప్పి విషయాల లోపల ఎక్కడ ఉంది గూఢార్థం అనేది గ్రహించే శక్తి చిన్నతనంలోనే రావాలి, పెద్దతనంలో రాదు. పెద్దతనంలో ఉన్నవాడు ఇలా చెత్త అంతా ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. వచ్చి కూర్చున్నాడు అనుకోడు సీనయ్య, నమస్కారం చేసుకుని కూర్చుని, ఇంక ఈయన ఏనుగోలే కదా, పెత్తనం కదా. అంటే గడిలన్నీ ఇరిచినట్టుగా ఈయన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, పెద్దలు చెప్పించే బోధనలు, ఇంకోటి మరొకటి అన్ని తీసుకురావాలి, ఆలోచన చేసి ఈ మనసు కూర్చోబెట్టాలి. సమర్థత పెట్టాడు. ఇంకా వీళ్ళు చూడు ఎంత గొప్పగా చెప్పింది. పెత్తనం మించి ఉండేది నేననే అహంతో ఉంటున్న కార్యక్రమాలకు ఇంకా పూనుకోరు వాళ్ళు. విడిచి ఉండేది ఉత్తదిని ఎరక మాట ఊహించగలరా. ఊహ అనేది గొప్పగా చేయాలి. ఉత్తది ఎరక మాట ఊహించగలరా, ఊహ చేయాలి గొప్పగా. ఎట్లా విచారించినా కూడా ఉత్తది ఈ ఎరక అనేది ఊహించగలరా. సత్యము లేని మాట కనుగొనరా. సత్యము ఇది ఊహించగలరా, సత్యము లేని మాట. లేని మాటనే సత్యము. ఎన్ని విధాలు విచారించినా లేదు, లేని మాటనే సత్యం. ఏం సత్యము? లేని మాటే, ఎరక లేదనేది సత్యం. మాట కనుగొనరా. సత్తు చిత్తుల రెండు నసత్తు చేసి. సత్తు చిత్తులు, సత్తు అనగా ఆత్మని, చిత్తు అనగా జీవుడు లేదా జ్ఞానం. ఇవి రెండు లేనివే, అసత్తు చేసి. ఇవన్నీ ఈ రెండు కూడా దీనికి అతీతమైనటువంటి పరాన్ని గ్రహిస్తే ఈ రెండు లేవని. అసత్తు చేసి ఉత్తా బట్ట ఉత్తా బయలు నందు పుట్టలేదని. ఈ సత్తు అసత్తు ఏదైతే ఉందో ఇది ఉత్త బట్ట బయలకు పుట్టలేదు. ఇవన్నీ అవి నసత్తు చేసినప్పుడే ఈ బయలు ఉన్నది నీకు అర్థమవుతుంది. ఆ మాయలోనే పడి ఉన్నాం అనుకో, ఇంకా అతీతమైన భావం నీకు అర్థం కాదు. ఉత్త బయలు నందు పుట్టలేదని నీవు మరి తోస్తా ఉండేవి కదా, పుట్టలేదని ఇట్లా అంటే ఇవన్నీ దాని ఇది మామూలుగా భ్రాంతి ఉన్నంత వారికి, కళలో ఉన్నంత వారికి సత్యం. నువ్వు కళలో ఉన్నంత వరకు ఆ కళలో వస్తువులన్నీ సత్యమే. కళ నేర్పుకున్న తర్వాత కళనే లేదు, ఆ వస్తువులు ఏమిటాయి. కళ అంటేనే అబద్ధం. కళలో కలవరింతలు. ఎంత జగత్తు, నీవు నేను నేను జగత్తు సర్వమంతా కూడా కళలో ఊహలని, కళ సంబంధమైనటువంటి ఇదంతా మాయ. ఊహించగలరా. ఏం చెప్పాలి? శాస్త్రం చెప్పింది, శాస్త్రంలో ఉన్నది, నీ గురువు చెప్పింది, నీ ఊహ, నువ్వు యుక్తి చేయాలి. సమవేశ ప్రకటన చేత నువ్వు యుక్తి చేస్తే అప్పుడు నువ్వు అన్ని ట్యాల్ చేసుకోవాలి. నిజమా అబద్ధమా టెస్ట్ చేసుకోవాలి. నీకు మెరిసే రాయి దొరికింది, ఒకటి మెరిసే రాయి దొరికింది. ఇది వజ్రమా లేదు మెరిసే రాయే తేలాలంటే ఏం చేయాలి?
ఈ రత్నాల వ్యాపారి దగ్గర పోవాలి. రత్నాల వ్యాపారి దగ్గర పోతే ఆయన వరలక్ష్మి తెలుసు, ఆయన వరవటి లక్ష్మి తెలుసు, ఆ రాయని వరవటి లక్ష్మి. ఆయన చూసి ఆ పరికరం ఆయన దగ్గర ఉంది కాబట్టి దాంతో ఆయన వరవటి చూసి వెళ్తాడు, ఇది కాదని చెప్పేస్తాడు, అదైతే అవునని చెప్తాడు. మనం కూడా అట్లా గురువు దగ్గర వరరాయి ఉంటుంది, గురువుల దగ్గర వరరాయి ఉంటుంది. మనకు ఈ వేదాలలో వచ్చినటువంటిది ఏదైతే ఉందో రాళ్ళు దొరికినాయి అనుకో, కొన్ని అంటే సంశయాలు దొరికినాయి అనుకో, ప్రతి బ్రహ్మం అని అయమాత్మ బ్రహ్మం అనేది ఒకటి దొరికింది అనుకో, రాయి నిలిచరాయి. అయం ఆత్మ బ్రహ్మం అంటే మరి ఆత్మ బ్రహ్మం అయితే ఇంకా నీవే కదా, నేను బ్రహ్మం కదా, నేనే బ్రహ్మం అని చెప్తుంది. నేను బ్రహ్మం అయితే అంతటా ఉన్నటువంటి వాడవైతే మరి నువ్వు గోడ దాపైతే ఏం చూడలేవు కదా, గోడ దాపైతే అవసరం ఏం రానప్పుడు నువ్వు ఎట్లా బ్రహ్మం అయితే? బ్రహ్మం అంటే నువ్వు సర్వత్రియాలి కదా, అంతటా ఉన్నది కనవాలే కదా, కనవాలే కదా. నువ్వు గోడ దాపైతే చెప్పలేవు కదా, నువ్వు బ్రహ్మం కాదని తేలిపోయా కదా. అంటే నిజమైన రత్నం కాదు ఇది. ఓహో, అయితే నేను ఉరరాయి లేక ఇన్నాళ్ళు దీన్ని గీకలేక నిజం అనుకొని తలుపు మెలుపు మెరిసే రాళ్ళని నెత్తి చేసుకొని తిరిగి బరువు అయిపోయాయంట. కనమాట గ్రంథం అంతా తీసుకొని తిండి పెట్టుకున్నా, మోపులు పెట్టుకున్నా, అందులో నేను ఏది నిజమో తెలియక పాపం చదివి కన్నవా అర్థం కాకపోయా. అందుకే గురుముఖేనా లభ్యతే అంట. గురుముఖంగా చదివితే గ్రంథమైనా సరే ఉంది దాంట్లో, అంటే గురుముఖంగా చదవాలి. తెలిసిన వారి దగ్గర చదివితే వెళ్ళిపోతుంది, విడదీస్తారు కదా, పదవి విభజన చేసి దాంట్లో ఉండే సారాంశాన్ని బయటికి ఇస్తారు. పాలలో ఉండే వెన్న బయటికి రావాలంటే సాధన పద్ధతి ప్రకారంగా ఎలా ఏ విధమైతే వస్తుందో వెన్న బయటికి అట్లా తీస్తారు. ఆ గ్రంథంలో ఉండే సారాంశం కూడా తీస్తారు. మానవులంతా నిజం రాసి పెట్టినారు, కానీ దాన్ని అక్షర పదవి విభజన చేసి దాంట్లో ఉండే సారాంశం తీసే పద్ధతి మనకు తెలిసి ఉండాలి కదా. అందుకు సద్గురులను అనుసరించి చదువుకుంటే మంచి పద్ధతి అన్నింటిలో ఉందన్నమాట. అందు ఊహించగలరా, సత్యము లేని మాట కనుగొనరా. సత్యము లేని మాట కనుక్కోవాలి. అట్లా కనుక్కున్నప్పుడు మాత్రమే నీవు ప్రశాంతంగా ఉండగలదు, ఏదైనా కూడా బాగుంటుందని స్వామివారు చాలా చక్కగా ఈ సందర్భంలో సెలవిచ్చినారు. జై శ్రీ సద్గురునాథ బ్రహ్మరాజు, జై.